ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక మా కరెస్పాండెంట్ హరీష్ ప్రస్తుతం అల్లూరి జిల్లాలో ఉన్నారు. ఇక్కడ విలీన మండలాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో శబరి, సీలేరు కొండవాగులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద గోదావరి వైపుకు తరలి వస్తోంది. ఇటు మైదాన ప్రాంతానికి సంబంధించి కూడా కొంతవరకు పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు. హరీష్, చెప్పండి, ఏం జరుగుతోంది? చూస్తున్న ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు మీ వెనక కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? విలీన మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలా ఉంది? బిందు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రధానంగా చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక ప్రాంతాలు పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా ప్రతి ఊరు కూడా చింతూరు హెడ్ క్వార్టర్ నుంచి చింతూరు మండలం నుంచి విఆర్పురానికి, విఆర్పురం నుంచి కోనవరానికి కూడా ఎక్కడికక్కడ రాకపోకలు తెగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది శబరి నది ఉధృతి. చింతూరు ఊరు నుంచి, ఈ గ్రామం నుంచి కూడా శబరి నది ప్రవహిస్తుంది. ఈ ఊరు మధ్య నుంచి కూడా ప్రవహిస్తుంది. మొత్తం అనేక నివాస ప్రాంతాలు కూడా జలమయం అయిపోయాయి. ప్రతి ఏటా ఒకవైపు గోదావరికి వరదలు వస్తున్నా, శబరి ఉధృతంగా ప్రవహించినా, అదేవిధంగా భారీ వర్షాలతో కొండవాగులు కూడా పూర్తి స్థాయిలో ప్రవహించడంతో ఈ నీరంతా శబరిలో కలుస్తుంది. శబరి గోదావరిలో కలియడంతో గోదావరి కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. శబరి అక్కడ కుయిగూరు వాగు ఉధృతంగా ప్రవహించడంలో చిక్కుకుంది. అక్కడ కుయిగూరు వాగు చెప్పాలంటే చింతూరు వస్తే చింతూరులోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. బోర్డర్ కానీ, ఛత్తీస్గఢ్ బోర్డర్ కానీ, ఒరిస్సా బోర్డర్ మొత్తం 3 కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి. అదేవిధంగా జాతీయ రహదారి 30 శక్తి దగ్గర కూడా వరదలు రావడంతో ఛత్తీస్గఢ్ కూడా వెళ్లే పరిస్థితి అయితే కనిపించలేదు. మొత్తానికి ఎన్ని గ్రామాలు చూసుకుని అనేక ప్రాంతాలు, శబరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. అనేక నివాస ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చి ముగిసేసింది. ప్రతి ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఉధృతంగా నదులు ప్రవహించడంతో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఎగువ నుంచి వచ్చే నీటితో పాటు వర్షాలు కూడా భారీగా కురవడంతో వీళ్ళకి ఎప్పటికప్పుడు ఈ సమస్య తప్పట్లేదు. అమ్మ, స్థానికంగా ఉంటున్నారు, మీ చింతూరే కదమ్మా, ఎలా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి? ఎప్పుడు గోదావరినండి. ఈ గోదావరికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం మాకు ఈ ప్యాకేజ్ శబరి పోటెత్తి చింతూరులో ప్రవహిస్తుంది. మిగతా ప్రాంతాలకు వెళ్ళి రాకపోకలు లేవు. ఇప్పుడు గ్రామంలో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి. వాటి పరిస్థితి ఏంటి? ఏముందండి, అటు ఇటు వెళ్ళడానికి లేదు, ఒక ఏమీ రావడానికి లేదండి. పైనుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. అమ్మా, మీకు ఇప్పుడు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారా? అందరినీ వేరే చోట తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారా? అయితే మామూలు స్కూల్ ఇచ్చారండి, స్కూల్లోనే ఉన్నది, ఏమీ లేదండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడైనా చెప్పండి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఊర్లో కూడా నీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఊర్లోకి కూడా వచ్చేస్తున్నాయండి నీళ్ళు. ప్రతి సంవత్సరం 2-3 సార్లు ఇలాగా ప్రతి వర్షం పడినప్పుడల్లా మునిగిపోతున్నాయండి. మాకైతే చాలా ఇబ్బంది ఉందండి. మరి ప్రభుత్వం వారు ఏదో ఒకటి గమన ఇది చేసి మాకు ఇక్కడ నుండి వచ్చేసినాయి కదా, ఇంట్లో చాలా మంది సామాన్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. ప్రభుత్వం కానీ లేదా అధికారులు కానీ సహాయం అందిస్తున్నారు. ముందొచ్చి వచ్చారండి, మరి ఇప్పుడు రాలేదండి. ఇలా వరద వస్తున్న విషయం చెప్తున్నారా? చెప్తున్నారండి, సమాచారం ఇస్తున్నారు. నిన్న అయితే సమాచారం లేదు. మాకు స్థానికంగా మాకు మోతుగూడెం నుంచి ఫోన్లు వచ్చాయి, మీకు ఇలాగ వరద మాకు 7 గేట్లు ఎత్తారు, అక్కడ మీకు చాలా ప్రభావం వస్తుందో చూసుకోండి అంటే మేము అలర్ట్ అయ్యాము ఇక్కడ, అంతే తప్ప ఏ రకమైన సమాచారం ఇవ్వలేదు. మేము ఫోన్లు కనుక్కొని మేము ఫోన్లు చేసుకొని మా గ్రూపుల్లో మేము ఫోన్లు పెట్టుకున్నాం తప్ప ముందస్తు సమాచారం అయితే 7 గేట్లు ఎత్తుతారన్నది అయితే సమాచారం లేదు. బిందు, ఇక్కడ చూసుకుంటే సీలేరు ప్రాజెక్ట్ ఉంది. సీలేరు ప్రాజెక్ట్ నుంచి ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువ విడుదల చేశారు. దాని ప్రభావం అంతా కూడా శబరి నదిపై పడింది. దాంతో శబరి పోటెత్తి ప్రవహిస్తుంది, సమీప ప్రాంతాలంతా ముంచేస్తుంది. ఇప్పటికైతే కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. శబరి పరివాహక ప్రాంతంలో ఉన్న కుటుంబాలు మాత్రమే అక్కడికి తరలిస్తున్నారు. చింతూరులో అయితే పూర్తిగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి ఉంది. ఓకే హరీష్, థ్యాంక్ యూ.